హరే కృష్ణ. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం శివుడి యొక్క మహిమల గురించి తెలుసుకుందాం. వైష్ణవులందరూ కలిసి శివుడిని వైష్ణవానాం యథా శంభో అంటారు. అంటే ఏంటి? అన్ని చాలా మంది వైష్ణవులుండగా శివుడిని సర్వశ్రేష్ఠుడు అని. ఎందుకని ఈయన్ని ఈయన్ని శివుడిని సర్వశ్రేష్ఠుడు అంటారంటే, ఈ ఒక గ్రామంలోట చిన్న శివాలయం ఉండేది. ఆ చిన్న శివాలయంలో ఒక పుంత అనే ఒకాయన ఉండేవాడు. ఆయనేంటి, ఆయనకి భాగవతం చదవాలంటే చాలా ఇష్టం అన్నమాట. అది ఏంటి, రోజు శివాలయంలోకెళ్ళి రోజుకొక అధ్యాయం చదువుతూ ఉంటాడు. ఇలా కొన్నాళ్ళుగా చేస్తూ ఉన్న తర్వాత ఆయన నా మా 10వ స్కందంలోకొచ్చారనమాట. భాగవతం 10వ స్కందంలో ఒక అధ్యాయం చదువుతూ ఉన్నారు. ఆ అధ్యాయంలో ఏమైందంటే ఇంటే ఈ దేవిని ఆట పట్టిస్తూ ఉంటాడనమాట కృష్ణుడు. రుక్మిణీదేవి నువ్వు నా అనవసరంగా నన్ను పెళ్లి చేసేసుకున్నావు. లేపోతే నువ్వు శిశుపాలుడిని పెళ్లి చేసుకోవచ్చు కదా! అని ఆట పట్టిస్తూ ఉంటాడనమాట ఆ అధ్యాయంలో. అయితే దాన్ని వివరిస్తూ ఇస్తూ ఈ పూతన చాలా ఆనందపడుతూ వివరిస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా ఇష్టమైన పని చేసేటప్పుడు ఏమవుతుంది, మనందరం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. అయితే ఈరోజు చదవాల్సిన అధ్యాయం చదివేసిన తర్వాత మర్నాడు ఏం చదవాలి అనే దానికి కూడా మనం బుక్ లాంటి బుక్ లీవ్స్ పెడతాం కదండీ! అలాగే మర్నాడు చదవాల్సిన అధ్యాయం ఇది ఇక్కడి వరకు చదివేశానని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ రోజయిపోయింది. మళ్ళీ మర్నాడు ఎప్పుడైతే ఈ పూతన నా శివాలయానికొచ్చి శివుడికి నమస్కారం, పూజలు చేసిన తర్వాత కొంచెం శ్రీమద్ భాగవతం చదువుదాము అనుకున్నాడో, మళ్ళీ అదే అధ్యాయం ఒక ముందు పేజీలోకొచ్చింది. ఎప్పుడైతే ఆ అధ్యాయం గురించి మళ్ళీ ఈ పరిహాస్యం కృష్ణుడు రుక్మిణీదేవితో తో తోటి చదువుతూ ఉంటే, అయ్యో! నేను నిన్నే చదివాను కదా! ఈ అధ్యాయం మళ్ళీ ఈరోజు ఇదే చదువుతున్నానేంటా? ఇదే ఆనందాన్ని అనుభవిస్తున్నానేంటి అనుకుంటూ ఉండేవాడనమాట. అంటే కొంచెం గట్టిగా చదివేటప్పటికి ఎప్పటికి చదువుతూ ఉండేవాడు కాబట్టి. అలా అయ్యేటప్పటికి సరే అని చెప్పేసి ఈరోజు ఈ అధ్యాయమే చదవాలని భగవంతుడి నిర్ణయం అనుకోని, అదే అధ్యాయం మళ్ళీ చదివేసి, మళ్ళీ అలానే బుక్ మార్క్ పెట్టి ఎళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడొచ్చేటప్పటికి కూడా ఆ బుక్ మార్క్ ఏమైంది? ఏంది వెనకాలున్న బుక్ మార్క్ కాస్త ముందు సైడ్‌కొచ్చేసిందనమాట. ముందు సైడ్‌కొచ్చి మళ్ళీ అదే అధ్యాయం వచ్చింది. అయ్యో! ఇదేంటి ఇదే అధ్యాయం వచ్చింది. నిన్న చదివిన అధ్యాయం 2 సార్లు అధ్యాయం చేసిన తర్వాత కూడా కొత్తగానే ఉంటుంది భాగవతం. ప్రతిసారి చదువుతుంటే ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదే అధ్యాయం చదివాడనమాట. అదే అధ్యాయం చదివేటప్పటికి అది కూడా మళ్ళీ కొత్తగా ఉంది. ఇక్కడ మళ్ళీ దేవేంటి, ఇంతకు ముందు కృష్ణుడనేటప్పటికి కృష్ణుడు పరిహాసంగా అన్నాడు. కాపోతే ఇప్పుడు రుక్మిణీదేవేంటి, అయ్యో! నిజంగా కృష్ణుడు అంటున్నాడా అని ఇక్కడ రుక్మిణీదేవి మూర్ఛపోయింది. అంటే మూడోసారి భాగవతం చదివేటప్పటికి ఇక్కడ రుక్మిణీదేవి మూర్ఛపోయింది అనే విషయం తెలిసిందనమాట. అయ్యో! ఆ రోజు కూడా అలానే ఈరోజు కూడా భగవంతుడే నిర్ణయం చేశాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడనమాట. ఆయన నిత్య కర్మలకెళ్ళిపోయారు. మళ్ళీ మర్నాడొచ్చాడు. మర్నాడొచ్చేటప్పటికి అదే అధ్యాయం ఉంది. అయ్యో! ఇదేంటి రోజు ఇదే అధ్యాయం చదువుతున్నాను అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు అదే అధ్యాయం చదివి తిప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండంగా ఏంటి, ఇంటి దగ్గర నుంచి ఇంచి ఇంకో పుస్తకం ఏదో తెచ్చుకుంటారు. ఆ పుస్తకం పొరపాటున అక్కడ పెట్టేసి ఉంచుతారనమాట ఒక పక్కన. అది తీసుకోవడం మర్చిపోతారు. కాబట్టి ఆయన చదివేసిన తర్వాత మళ్ళీ వస్తారనమాట. ఎందుకంటే భగవంతుడి గుడిలోనే పక్కనే పెట్టేసి ఉంచుతారు కదా! శ్రీమద్ భాగవతాన్ని. అయితే ఆయన మళ్ళీ ఆ పుస్తకాన్ని అంటే ఆయన ఏదైతే పుస్తకం తెచ్చాడో ఆ పుస్తకాన్ని తీసుకుందామని ఎళ్ళేటప్పటికి ఏమైంది అక్కడ ఆయన కళ్ళ ముందు మ మహాశివుడు, పార్వతీదేవి కూర్చుని ఈ ఇద్దరు ఆ అధ్యాయం గురించి చర్చించుకుంటూ ఉన్నారనమాట. ఈ అధ్యాయంలో కృష్ణుడు ఎంత బాగా అపహాసంగా చేస్తున్నాడు. రుక్మిణీదేవి నిజంగా అనుకుంటుంది అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ మాట్లాడుకోవడం అయిన తర్వాత అయితే అప్పుడు అధ్యాయం అయిపోయిన తర్వాత శివుడు అంటాడనమాట ఎలా అనిపించింది అని. అయితే అప్పుడు పార్వతీదేవి అంటుంది, "లేదు పుంతాన అయినా చెప్పేటప్పుడు ఇంకా బావుండాలి మీకన్నారు." అవును. అందుకే పుంతాన చెప్పినప్పుడు నాకు కూడా ఎంతో బావుండాలి. అందుకనే నేనెప్పుడూ ముందుకి జరిపేస్తూ ఉన్నాను. రోజు ఇదే అధ్యాయం చదివిపిస్తున్నాను. ఆ పుంతాన వినేటప్పటికి చాలా ఆశ్చర్యపోతాడనమాట. నా సౌభాగ్యం ఏంటి? ఈ భగవంతుడే సాక్షాత్తుగా వచ్చి నా పుస్తకంలో నుంచి చదివి ఆయన కూడా ఆనందపడుతున్నాడు అని.
అలా ఉంటుందనమాట. ఆయన ఏంటి భక్తు భక్తుల యొక్క భక్తి భావాన్ని చూస్తాడనమాట. భక్తి భావాన్ని చూసి అలా అలా ఎవరైతే అయితే శివుడికి, మహాశివుడికి, పార్వతీదేవికి కి కి ఇలా భాగవతం చదివి ఇదివి చెప్తూ ఉన్నాడనమాట. ఎంత ఎంత అదృష్టవంతుడండి ఆ పుంతాన. అలాగే మనం ఇప్పుడు గోవర్ధన్‌కెళ్దాం. గోవర్ధన్ అనేటప్పటికి ఏంటి, బృందావనంలో ఒక చోట గోవర్ధన ఉంటుంది కదా! ఆ గోవర్ధనంలో కూడా మహాశివుడేంటి చక్లేశ్వర మహాదేవ్‌గా అవతరించారనమాట. ఈ చక్లేశ్వర మహాదేవ్ అవతారంలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ బృందావనం అంతా ఎంత ఎంత కొన్ని సంవత్సరాలయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్న బృందావనంలో రాధాకుండ గాని, కృష్ణకుండ గాని ఇవన్నీ కూడా వెతికి తీసుకొచ్చిన మన ఆచార్యులైన సనాతన గోస్వామి ఉన్నారు కదండీ! అయితే సనాతన్ గోస్వామి గారు ఏం జేసేవారు, ఈ చక్లేశ్వర మహాదేవ్ ఈ ఒక ఇంట్లో ఉండేవాళ్ళనమాట. అక్కడ కూర్చొని అక్కడేంటంటే ఎప్పుడు ఆయనకి దోమలు బాగా కుడుతూ ఉండేవి. కాపోతే ఈయన ఏంటి సనాతన్ గోస్వామి కూడా గొప్ప వైష్ణవుడు. భగవంతుడి పైన అపారమైన విశ్వాసము. ఆసంతో భగవంతుడివి ఇటువి ఎప్పుడు రాధాకుండ ఎక్కడుంది? కృష్ణకుండ ఎక్కడుంది? గోవింద కుండ ఎక్కడుంది? ఇక్కడ బృందావనంలో జరిగిన ప్రతి అణువు గురించి వెతుకుతూ మనందరికీ కూడా బృందావనంలో ఇప్పుడు ప్రతిది ఇక్కడ గోవర్ధన్ గిరి ఇది ఇంత చిన్నదిగా అయిపోయింది. తర్వాత ఇక్కడ రాధాకుండ ఉంది. ఇక్కడ కృష్ణకుండ ఉంది. ఇలాంటివన్నీ రకరకాలవన్నీ కృష్ణుడి యొక్క పాదార్చనలు వెతికి మనకి తీసుకొచ్చిచ్చారనమాట. అలాంటి సనాతన గోస్వామి ఎప్పుడు ఈ చక్లేశ్వరేశ్వర మందిరంలో ఉండేటప్పటికేంటి, ఈయనకి బాగా దోమల బాధ ఎక్కువైపోయిందనమాట. ఈయనేంటి ఎప్పుడు భాగవతం చదువుతూ ఉండేవాళ్ళు. చదువుకుంటూ ఎక్కడెక్కడ ఏంటి అంటే ఏంటి భక్తులనేవాళ్ళేంటి ఎప్పుడూ నిత్యం భగవంతుడి సేవలో ఉండాలి. భగవంతుడి గురించి ఇంచి లీలలు గాని, భగవంతుడి గురించే నామాలు గాని, పరస్పరం ఒకళ్ళు ఇద్దరు ఇలా చర్చించుకుంటూ, ఈ చర్చల్లో ఇది భగవంతుడు ఇక్కడ ఇంత గొప్పవాడు. అలా చర్చించుకుంటూ ఉంటారు కదండీ! తుష్యంతి రమంతి చ. అంటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారనమాట. అలాంటి సనాతన గోస్వామి అక్కడ దోమలెక్కువైపోయాయి. రేపిక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అంటాడు. అయితే అప్పుడు శివుడికి ఏంటి వైష్ణవులంటే చాలా ప్రీతి కదా! అలాంటప్పుడు ఏం చేశారు, ఆ టెంపుల్‌లో అక్కడ దోమలన్నీ నిషేధం అన్నమాట. మర్నాడు నుంచి దోమలు లేవండి అక్కడ. సనాతన్ గోస్వామి అక్కడే ఉన్నారనమాట. అంటే మర్నాడు ఏ రోజైతే రేపెళ్ళిపోతాను అని ఎప్పుడైతే సనాతన్ గోస్వామి అన్నారో, మర్నాడు నుంచి అక్కడ దోమలే లేవనమాట. శివుడి ఆజ్ఞ మీదకి మనం అనుకుంటున్నాం కదండీ! శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అలాగే శివుడి ఆజ్ఞ వల్ల ఏమైంది అక్కడ దోమలంటూనే లేకుండా ఉన్నాయన్నమాట. అలా శివుడు వైష్ణవ సాంగత్యాన్ని కూడా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. భగవంతుడి యొక్క కథలను వినాలి, భగవంతుడి యొక్క మాటల్ని, భగవంతుడి యొక్క గుణాల్ని వినాలి అనే తాపత్రయంలో కూడా ఉంటూ ఉంటాడనమాట. ఇది చక్లేశ్వర్ మహాదేవ్ ఒకటి. అలానే ఒకసారి ఏమైందంటే, కృష్ణుడు చిన్న బాలుడి రూపంలో ఎక్కడ పుట్టాడండి? మన యశోదానంద మహారాజులకి పుట్టాడు కదా కృష్ణుడు. అప్పుడు వాళ్ళందరూ మధురలో ఉండేవాళ్ళు. మధుర నుంచి నందిగ్రామానికొచ్చేసారనమాట. అయితే ఈ నందిగ్రామానికొచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు అయితే ఇక్కడేమైంది మహాశివుడు ఎలాగా ఒక బైరాగి. ఒక బైరాగి యోగి ఎలా ఉంటాడు? శరీరం అంతా విభూది ఇది పూసేసుకొని కపాలాలతో ఇలాగా ఉండేటప్పటికి ఏదో ఒక పెద్ద యోగిలాగా, ఇంకా పెద్ద ముని శ్రేష్ఠుడిలాగా మొత్తం బూడిది ఇలాగా జటమంతా ఉండేటప్పటికి యశోదమ్మ దగ్గరికి ఎళ్ళాడనమాట. ఎళ్లి నాకు కృష్ణుడిని చూపించమ్మా అని. యశోదమ్మ ఆయనను చూడంగానే భయపడి, అమ్మో! మా చిన్ని కృష్ణుడు కదా! భయపడిపోతాడు ఆయన్ని చూసి అని జెప్పేసి, లేదు లేదు నేను చూస్తే మా అబ్బాయి భయపడి ఏడుస్తాడు. నువ్వొద్దు నేను నీకేం చూపించను నువ్వు వెళ్ళిపో అంటది. ఆయన ఆశగా వచ్చాడు కదండీ భగవంతుడైన కృష్ణుడిని చూద్దామని. కాకపోతే యశోదమ్మ చూడనివ్వలేదు. యశోదమ్మ తెచ్చిస్తేనే కదా ఈయన శివయ్య చూసేది. కాబట్టి యశోదమ్మ తెచ్చివ్వలేదు. అయితే శివుడు మనస్తాపపడి ఒక చోటెళ్లి కూర్చున్నాడనమాట. కూర్చునేటప్పటికి మరక్కడ శివయ్యకి కూడా కృష్ణుడిని చూడాలనుంది. కృష్ణుడికి శివయ్యని కలుసుకోవాలనుంది. ఇ దీంతో ఏమైంది శివుడు మనస్తాపం చెంది అక్కడే ఒక చోట కూర్చుండిపోయాడనమాట.
కొంచెం దూరమెళ్లి. తర్వాత ఏమైంది కృష్ణుడికి శివునికి మనం కనిపించాలి అనే కోరికతో కృష్ణయ్య ఏడుపు ఆపట్లేదన్నమాట. ఏడుస్తానే ఉన్నాడు. ఏమైందో తెలీదు. గోపికలందరూ వచ్చారు. అందరూ వచ్చి చూసారు. కాకపోతే ఎవ్వరికీ ఏమీ తెలియలేదన్నమాట. తెలియకపోయేటప్పటికి హ్మ్. అప్పుడు వాళ్ళ దాంట్లో ఉండే పెద్ద గోపిక ఇంకా ఆవిడంది, "ఈరోజు ఎవరైనా ఇంటికొచ్చారా? ఎవరైనా చూసారా?" అని. అంటే, "ఈరోజు ఒక సాధువు వస్తూ విభూది ఇవన్నీ యేసుకొనొచ్చాడు చూడాలని నేను పంపించేశాను" అని. అయితే, "లేదు ఆ బాబా వచ్చి ఆయనని పిలిపిచ్చి ఆయనకి చూపిద్దాము. కృష్ణుడు కన్నయ్య శాంతిస్తాడు" అని చెప్తుంది. అయితే పరుగున ఆయన ఒకళ్ళకొకళ్ళు చెప్తూ ఓ ఇద్దరు గోపికలెళ్లి మొత్తానికి మహాశివుడిని తీసుకొస్తారనమాట. ఎక్కడ నందగ్రామంలో నందభవన్‌కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత యశోద అమ్మ రోదిస్తూ ఉన్న కృష్ణుడిని తీసుకొచ్చి ఇచ్చి శివుడి చేతికి అందింగానే శివుడు స్పర్శ అవ్వంగానే కృష్ణయ్య ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు? ఆయన భక్తుడిని చూడాలనే ఆవేశంలో కృష్ణుడున్నాడు. శివుడు నా స్వామిని చూడాలి అనే దాంట్లో. ఇద్దరూ చాలా సంతోషపడుతూ అయితే అప్పుడు ఎప్పుడైతే యశోదమ్మ చేతి నుంచి శివుడి చేతిలోకి రాంగానే ఇద్దరూ సంతోషంగా ఆపేసాడు కదండీ కృష్ణయ్య. అయితే యశోదమ్మ ఏమనింది, మా అబ్బాయి ఎప్పుడు ఏడ్చినా సరే అప్పుడు నువ్వొచ్చేసి శాంతింపజేయాలి. నువ్వు అందుకని ఇక్కడే ఉండిపో. ఈ నందగాంలోనే నువ్వు ఉండిపో అనిందనమాట. అప్పటినుంచి అక్కడ నందేశ్వర్ దేవుడుగా అక్కడే నెలకొన్నాడనమాట శివుడు కూడా. చూడండి ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడే. ఇప్పటి వరకు మనం 2, 3 భగవంతుడి యొక్క లీలలు చూసాం కదా! ఎక్కడెక్కడైతే ఇప్పుడు భగవంతుడి యొక్క గుణాలను చూద్దాం. ఈ గుణాలను అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు పార్వతీదేవి వచ్చి శివుడితో ఇలా సంభాషణ చేస్తుంది. ఇది ఎ ఎప్పుడు మీ దగ్గర నుంచే మేమందరం శక్తిని తీసుకుంటున్నాం కదా! మరి ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు ధ్యానంలోనే ఉంటున్నారని. అయితే అప్పుడంటాడు శివుడు, నా యొక్క భగవంతుడి దగ్గర ధ్యానం చేస్తా. అంటే మీరే నాకు భగవంతుడు కదండీ! అని. కాదు నాకన్నా పెద్ద భగవంతుడున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఇదెక్కడ చెప్పింది? మనం విష్ణు సహస్రనామంలో మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదండీ! శ్రీరామ రామ రామేతి మనోరమే రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాయన. అంటే ఏం చెప్పారు? శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి అయితే నాకన్నా బలమైన వాడు. విష్ణుమూర్తిని ఎప్పుడూ నేను ధ్యానంలో చూస్తూ ఉంటాను. చూడండి తనను తాను తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళని ఎక్కువ చేయడం. అంటే భగవంతుడు ఎప్పుడూ ఎక్కువలోనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తుల హృదయాల్లోనే ఉంటాడు కదండీ! ఇప్పుడు అలా అందుకనే కదండీ మనం శివుడిని కూడా భగవంతుడు అనే అంటాం. ఎందుకంటున్నాము? శివుడు బ ఈ శివుడిని భగవంతుడు ఎందుకంటాము? భగవంతుడు ఎక్కడుంటాడండి? భగవంతుడు భక్తుల హృదయాల్లో ఉంటారు. ఆ హృదయం ఏంటి? ఆ హృదయమే భగవంతుడి యొక్క నిలయం. ఎప్పుడైతే శివుడు విష్ణువు గురించి ధ్యానిస్తాడో అప్పుడు అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు భగవంతులే కదండీ! అలా శివుడిని కూడా మనమందరం కూడా శివరాత్రి అంటే ఏంటి? శివుడికి వివాహం జరిగిన రాత్రి కూడా శివరాత్రే. శివుడికి వివాహం జరిగిందెప్పుడు? ఫల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. అలా అని చెప్పి మహాశివరాత్రి ప్రతి మాసంలోనూ వస్తుందండి. ప్రతి మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు దాన్ని మాస శివరాత్రి అంటారు. కాపోతే ఇది మహాశివరాత్రి అని ఎందుకొచ్చింది? ఎందుకంటే ఈరోజు మహాశివుడు అంటే శివుడు ఒక ఇంటివాడైపోతున్నాడు. శివుడు ఇంతకు ముందంతా బ్రహ్మచారి. ఈ రోజు తర్వాత నుంచి ఇంటివాడు. అంటే శివ-పార్వతీ దేవి కళ్యాణం అవుతుంది. ఇప్పుడు అంతకు ముందంతా శివుడు ఎక్కడుండేవాడు? చెట్ల కింద ఉండేవాడు. చెట్ల కింద కైలాసంలో ఉండేవాడు. ఇప్పుడు శివుడికి పెళ్లయిపోయింది. పెళ్లయిన తర్వాత పార్వతీదేవి వచ్చేసింది. పార్వతీదేవి కూడా కైలాసానికొచ్చింది. మరి పార్వతీదేవి వచ్చిన తర్వాత కూడా చెట్టు కిందే ఉండాలంటే కష్టం కదండీ! అయితే పార్వతీదేవి శివుడిని అడిగిందనమాట. మనం కూడా ఇంకా భవనం నిర్మించుకుందాము అని. ఇంకా భవనం కదా అని చెప్పి శివుడన్నాడు, "మనకుందిగా కైలాసం ఉంది. మనం ఇక్కడే బావున్నాం గదా!" అంటే, "లేదు లేదు మనం గూడా ఒక భవనం నిర్మించుకుందాం." అయితే ఈ భవనం నిర్మించాలి అనే ఆలోచన పార్వతీదేవికొచ్చిందనమాట. వచ్చిన తర్వాత శివుడు కూడా సమ్మతించాడు. సమ్మతించిన తర్వాత విశ్వకర్మ వచ్చి ఒక పెద్ద భవనాన్ని కట్టారు. చాలా బాగా ఉందనమాట. అయితే దానికి గృహప్రవేశం వచ్చింది.
అందరూ ఏంటి దేవతలు, మునులు, రకరకాల వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నీలకంఠుని ఒక స్వగృహాన్ని చూసారనమాట. చూసేటప్పుడు ఏం చేసి ఏమిటి వెళ్ళేటప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటాం కదండీ! అలానే పార్వతీదేవి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ ఉందనమాట. అలా ఇస్తూ ఉండేటప్పటికి చాలా మంది అయింది. పొద్దున్నుంచి సాయంకాలం వరకు జనాలొస్తూనే ఉన్నారు కదండీ! దేవతలొస్తారు, మునులు, ఋషులు రకరకాల వాళ్ళందరూ ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదండీ! అలాగా పొద్దున్నుంచి సాయంకాలం వరకు నడుస్తానే ఉంది. ఉన్న ఇచ్చిన ఆవిడ దగ్గర ఉన్న బహుమతులన్నీ అయిపోయాయన్నమాట. ఆఖరికి ఒక సాధువు ఉండిపోయాడు. ఆ సాధువుకి ఏమి ఇవ్వలేకపోయిందన్నమాట పార్వతీదేవి. అయితే ఆ సాధువు వచ్చి ఇచ్చి శివయ్యని అడుగుతాడనమాట. అందరికి బహుమతులిచ్చారు. నాకే బహుమతి ఇవ్వలేదు అని. శివుడేంటి, శివుడు ఎంత వైరాగ్యమూర్తి అంటే చూడండి. అయ్యో! నీకివ్వలేదా? నా దగ్గరేముంది? ఈ ఇల్లే ఉంది. కొత్తగా నిర్మించినది గృహప్రవేశం చేశాం కదా! ఈ ఇల్లే ఉందని చెప్పేసి, ఆ ఇల్లు ఆయనకిచ్చేసి, మళ్ళీ పార్వతీదేవితో సహా కలిసి, మళ్ళీ కైలాసంలో చెట్టు కిందే ఉంటూ ఉన్నాడనమాట. చూసారా ఎంత వైరాగ్యం! అన్నీ ఉన్నాయని చెప్పేసి గర్వం లేదు. అందరితోనూ నో, నో అస్సలు అంటే అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్పేసి దానం చేసేసారు కదా! అది. అంటే శివుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? వైరాగ్యం నేర్చుకోవచ్చు. అంటే ఇంత వైరాగ్యం. ఆయనకి ఎంత ఘన అయిన భక్తి ఉంటేనే ఇంతొస్తుంది. ఎంతో భక్తి ఉంటుంది కదా! ఇప్పుడు అలానే ఇప్పుడేంటి ఈ శివుడు ఎక్కడెక్కడ ఉంటాడు? శివుడు మనం అందరం అనుకుంటాం. శివుడంతా ఒంటి నిండా బూడిద రాసుకుంటాడు. ఎక్కడ శ్మశానాల్లో ఉంటాడు. శ్మశానవాసి కదా శివుడు అని. శ్మశానాల్లో ఎందుకుంటారు? ఎంతో దిగజారిపోయిన పిశాచాలు వీళ్ళన్నీ ఉంటాయి కదా! భూతాలు, పిశాచాలు ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి కూడా ఎవరో ఒకళ్ళు మార్గదర్శి అంటూ కావాలి కదా! మనకి మార్గదర్శి కావాలంటే మనం గురువుగారిని ఎలా అయితే వెతుక్కుంటామో, అలాగే అక్కడున్న భూత పిశాచాలకు కూడా వాళ్ళలాగే ఉండే ఒకాయన కావాలి కదా! మరి అలాంటప్పుడు, అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి శివయ్య అక్కడ శ్మశానంలో ఉండి, అలాంటి వాళ్ళని అంటే వాళ్ళతో వాళ్ళే ఉన్నారనుకోండి. ఇగ అంటే శివుడేం చెప్పినా సరే వాళ్ళలాగే ఉంటాడు కాబట్టి, వాళ్ళు తొందరగా దగ్గరికొస్తారనమాట. ఇప్పుడు రాజుగారున్నారు, సైనికుడు ఉన్నాడు. సైనికుడు రాజు దగ్గరికెళ్ళాలంటే చాలా రకాలైన అనుమతులు కావాలి. అదే సైనికుల మధ్యలో రాజుగారు కూడా సైనికులుగా ఉన్నారంటే వాళ్ళకేమి అనుమతులు అవసరం లేదు కదండీ! అలానే ఇక్కడ శివయ్య కూడా అలానే అందుకని శ్మశానంలో ఉంచి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ఉంటున్నాడు. శివయ్య కరుణ చూడండి ఎంత బావుందో! మనలాంటి వాళ్ళం ఏమన్నా చేయలేదా అలాంటివి? అస్సలు ఆలోచించలేం. పక్కవాడికి ఏమన్నా ఇవ్వాలంటే మనం ఇస్తే మనకొస్తుందా రాదా అనే ఆలోచనే మనకుంటుంది గానీ, అంత కరుణామా మూర్తనమాట భగవంతుడు మహాశివుడు. చూడండి అది. అలానే సేవా తత్పరం కూడా మనం శివయ్య దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. చూడండి రామావతారంలో వచ్చేటప్పటికి రాముడు ఏదన్నా సరే హనుమంతుడు ప్రతీదీ చేసేవాడు. రాముడు మనసులో అనుకున్నా సరే హనుమంతుడు చేసేవాడు. అందుకని హనుమంతుడినేమంటాము మనము కింకర అని ఇంకో నామం కూడా ఉందనమాట. అంటే ఏంటి? ప్రతి నిమిషం రాముడి యొక్క సేవ, రాముడి యొక్క స్మరణతోనే ఉండేవాడు హనుమంతుడు. అంటే సేవా దృక్పథానికి హనుమంతుడికి మించిన వాళ్ళు లేరు. హనుమంతుడు ఎవరి అంశండి? శివుడి యొక్క అంశే కదండీ! ఎప్పుడైతే ఎప్పుడైతే అయితే రామావతారం వచ్చిందో శివుడు కూడా కపిలంగా అంటే కోతిలాగా జన్మ ఈయని హనుమంతుడిలాగా గా 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 సేవ చేశారు కదండీ! సేవా దృక్పథంతో. కాబట్టి శివుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? సేవా దృక్పథం గాని, వైరాగ్యం గాని. మరి ఇది శివుడిని వైష్ణవానాం శంభో అన్నాం. మరి ఎల్లప్పుడూ అప్పుడు మరి శివుడిని మనం ఏమని అర్థిస్తాము? ఎవరికైనా అవును. శివుడిని మనము ఇప్పుడు శివరాత్రి రోజేంటి ఆయనకి చాలా ఇష్టమైన రోజు కాబట్టి, ఈరోజు అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసేస్తే శివుడు చాలా ప్రసన్నమైపోతాడు. ఎందుకు? ఆయన్ని అశుతోషుడు అంటాడు. అంటే స్వల్పంగానే చాలా సంతోషమైపోతారు. చాలా సంతోషంగా కోరిన కోరికలన్నీ ఇచ్చేస్తాడు. అందరికి కోరిన కోరికలన్నీ ఇచ్చేస్తారు. అలాంటివి ఏంటివి? అందరికి కావాలి కదండీ! డబ్బులు గావాలి, నగలు గావాలి, నట్రాలు ఇవన్నీ ఆస్తులు, అంతస్తులు ఇలాంటివన్నీ శివుడు ఇచ్చేస్తాడు. శివుడి దగ్గరున్నదేంటి? శివుడి దగ్గర ఏముంది? శివుడి దగ్గరున్న ధనమేంటి? భక్తి అనే ధనం అన్నమాట. ఈ భక్తి అనే ధనాన్ని ఎవరికిస్తారు?
ఎవరైతే నిష్పాక్షగా అంటే ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకిస్తారు. అంటే మనం ఏం కావాలి? లీ ఇప్పుడు దీనికోసం ఒక ఉదాహరణగా చెప్తాను. చూడండి. ఒక శివుడి దగ్గర ఒక భక్తుడు ఉండేవాడనమాట. ఆ ఆ భక్తుడు ఎల్లప్పుడూ శివుడిని ఏం కోరేవాడు అంటే, నాకు చింతామణి రా ఇ ఇదేంటి చింతామణి పారస్మణి అని మణి కావాలి అనేవాడు. పారస్మణి అంటే ఏంటంటే, ఆ మణి దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందనమాట. అయితే సరే అది కావాలి అని బాగా కోరేవాడు. అయితే శివుడు ఆ భక్తుడి కల్లో కనిపించి, "నువ్వు బృందావనంలో ఉన్న సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు ఆ మణి ఇస్తారు" అంటాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన నువ్వేది అడిగితే అది ఇస్తాడు. అయితే సరే కల్లో మహాశివుడే చెప్పాడు. అంటే ఇంకా తిరుగులేదు కదండీ! ఈయన పొద్దున్నే ప్రయాణం తీసుకున్నాడనమాట ఈ భక్తుడు. ప్రయాణం చేసి కొన్నాళ్ళు ఒళ్ళు నడిచిన తర్వాత అప్పుడులో మనకున్నట్టు బస్సులు ఇలాంటివి లేవు కదండీ! నడకతోనే బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నాడు ఈయన సనాతన గోస్వామి అని వెతికారన్నమాట. వెతికితే సనాతన గోస్వామి మదన్ మోహన్ ఒక గుడిలో ఆయన ఉంటూ ఉండేవాడన్నమాట. అయితే ఈ మదన్ మోహన్ గుడిలో ఉన్నప్పుడు ఆ భక్తుడొచ్చి, "స్వామి మీరు సనాతన గోస్వామా అండి?" అంటే, "అవునండి." "అవును మీ దగ్గర పారస్ మనీ ఉందట కదా! దా" ఆ! ఉంది అన్నాడు. అయితే "నీకెవరు చెప్పారు?" అని అడిగాడు. అంటే నాకు శివయ్య కల్లో కనిపించి నాకు ఈ పారస్మణి గురించి చెప్పారు. మిమ్మల్ని అడిగితే మీరిస్తా అన్నారు. సరే అయితే శివుడు చెప్పాడు కదా! సరే ఎళ్లి తీసుకో అంటాడు. మరెక్కడుంది అంటే, "ఇక్కడ చెత్తబుట్టలో ఉంటుంది మనీ తీసుకో" అంటాడు. అయితే మామూలుగా చెత్తబుట్టలో ఏమన్నా ఉంది అంటే మనం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. కాపోతే ఈ భక్తుడికి ఉన్న లాలస ఏంటంటే, ఆ మణిని తీసుకోవాలి. ఆ మణి ఏంటి చెత్త బుట్ట అంటే చెత్త బుట్టలోకి ఒకేసారి దుంకేసి ఎక్కడుందో అని ఆ పారస్ మనీ పట్టుకున్నాడు. ఆ పారస్ మనీని మొత్తానికి వెతికి బయటకి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ముట్టుకుంటూ ఉన్నాడు. ముట్టుకుంటూ ఉంటే బంగారం అయిపోతూ ఉంది. అబ్బో! చాలా సంతోషపడిపోయాడు. చాలా సంతోషపడి ఈ పారస్ మనీ తర్వాత ఏదైతే బంగారాలున్నాయో అవన్నీ తన సంచిలో నింపుకొని తను బయలుదేరి మళ్ళీ వాళ్ళ ఊరికి బయలుదేరాడనమాట. ఊరికి బయలుదేరేటప్పటికేంటి మధ్యలో ఆయనకి ఒక స్పృహొచ్చింది. ఏ స్పృహ? అది భగవంతుడైన శివుడి వల్లే వచ్చిందనమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ సనాతన్ గోస్వామి ఈ పారస్ మనీ ఇచ్చేసాడంటే ఆయన దగ్గర దీనికన్నా ఇంకా విలువైందేదో ఉంది. ఆ విలువైందేదో నేను తెచ్చుకోవాలి అనే ఆలోచన ఇచ్చాడనమాట. ఆ ఆలోచన ఇచ్చేటప్పటికి ఏంటి మళ్ళీ వెనక్కి తిరిగాడనమాట. ఇటు ఊరికెళ్దాం అనుకునే ఆయన మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కెళ్ళాడనమాట. మళ్ళీ సనాతన్ గోస్వామి దగ్గరికి వెళ్ళి తండ్రి మీ దగ్గర దీనికన్నా విలువైందేదో ఉంది. అందుకే నాకిది ఇచ్చేశారు. నాకా విలువైంది కావాలి అంటాడు. అంటే సరే నాన్న నేనిస్తాను. ముందుగా ఏం చెయ్యి నువ్వు ఈ పారస్ మనీ ఉంది కదా! ఇది తీసుకెళ్ళి యమునలో వేసేసిరా అంటాడు. ఎందుకంటే బృందావనం పక్కనే కదండీ యమున ఉండేది. యమునలో వేసేసిరా అంటాడు. యమున లోపల ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే నదీ తీరంలో ఉంటుందో అక్కడ వెయ్యి. మనకు పనికి రాకపోయినా ఇంకోళ్ళకి పనికొస్తుంది కదా! అంటారు. చూడండి వైష్ణవులకి ఎంత దయ. మనకు పనికి రాకపోయినా ఇంకోళ్ళకి పనికొస్తుంది కదా! అక్కడ వెయ్యి అంటారు. అయితే అక్కడ వేసేసి ఆయన కూడా సనాతన్ గోస్వామి వచ్చి నేనది వేసేసానండి. ఇంక నాకు దానికన్నా విలువైంది. ఇప్పుడు నీకు దానికన్నా విలువైంది ఇస్తానయ్యా బాబు. నీకు భక్తి ఇస్తాను. భక్తితో నువ్వేం చేయాలి? హరే కృష్ణ నామం యొక్క జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. ఈ యొక్క చింతామణిని నువ్వు తీసుకొని నువ్వు జపం చెయ్యి. నీకే అన్నీ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? లవణ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అంటే క్షణమైనా సరే మహాత్ములతో మనం మాట్లాడినా, వాళ్ళ సాంగత్యాన్ని పొందినా మనకు కావాల్సిన సర్వ సిద్ధులు వచ్చేస్తాయి. ఆయనకిప్పుడు భక్తి అనే ధనాన్ని వచ్చేసింది కదండీ! ఎలా అయితే ఆ భక్తుడికి. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా శివుడిని అదే భక్తి శ్రద్ధలతో మనం కూడా ఆయన యొక్క నిజమైన ధనమైన భక్తిని కూడా మనం ప్రసాదించమని మనమందరం కూడా ప్రార్థిస్తాం. హరే కృష్ణ.